హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే పూజ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అలా అవుతుంది, 5:45, 6 అలా అవుతుంది టైము. చాలా చీకటిగా చల్లగా అలా ఉంటుందండి క్లైమేట్. వర్షాల వల్ల అస్సలు లేవాలనిపించట్లేదు, పిల్లలు కూడా టైంకి పడుకోవట్లేదు, రొటీన్ అంతా చేంజ్ అవుతూ ఉంది. ఇంకా మార్నింగ్ లేచేసి ఇలా మొత్తం బయట అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకెవరు కూడా లేవలేదు మా దాంట్లో. ఎక్కువ ఆఫీస్లో ఉంటాయి కాబట్టి మాది మా పక్కనే ఇల్లు ఉంటుంది. ఇంకా అక్కడ కూడా ఒక మా అమ్మగారు ఉంటారు, ఆమె కూడా లేవదనమాట అంత ఎర్లీగా. ఇంకా నేను లేచేసి మొత్తం బయటంతా క్లీన్ చేసుకొని తర్వాత ఇంట్లో కూడా మాప్ పెట్టుకుంటున్నాను. చాలామంది ఫ్రైడే ఇలా ఇల్లు క్లీన్ చేయటం అలాంటివి చేయరనమాట. కాకపోతే ఇంకా టైం కుదిరినప్పుడు తప్పదు కదా, ఇల్లు క్లీన్గా చేసుకుంటేనే పూజ మంచిగా చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఇల్లంతా అలా ఉంటే పూజ చేసినా కూడా సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఇంకా పిల్లలతో తప్పనప్పుడు ఇలాంటివి కూడా తప్పవు. ఇక్కడైతే ఇంట్లో కూడా మొత్తం మాప్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా సేమియా పాయసం అయితే చేద్దాం అనుకున్నాను. అందుకే స్టవ్ ఆన్ చేసి కొంచెం గీ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే సగ్గుబియ్యాన్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సగ్గుబియ్యం కొంచెం ఉబ్బినట్టుగా అలా రాగానే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. దాన్ని తీసి పక్కకు పెట్టుకొని మనం ఎంతైతే సేమియా చేయాలనుకుంటున్నామో ఆ సేమియాని కూడా ఇలా గీలో ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా దీన్ని కూడా అలా రోస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సేమియా కూడా మొత్తం రోస్ట్ చేయడం అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసి పాలైతే యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న సేమియా క్వాంటిటీకి 1/2 లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది. ఇంకా మిల్క్ అయితే పొయ్యి మీద పెట్టేసి అవి కాగుతూ ఉంటాయి. ఈ లోపల గడపని పూజిద్దామని చెప్పేసి పసుపు కుంకుమ అవన్నీ తెచ్చుకున్నాను. మాప్ చేసేటప్పుడే మొత్తము గడపలు ఇవన్నీ కూడా కడుగుతానండి. ఇంకా ఇక్కడైతే బయట ముగ్గు పెట్టాను, మళ్ళీ జాజితో వాళ్ళకి గడప ముందు కూడా ముగ్గు పెట్టాను. ఇంకా గడపకైతే ఇలా పూజించుకుంటున్నాను పసుపు రాసి. తర్వాత ముగ్గుతో ముగ్గు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మనకి మెయిన్ ఫస్ట్ మహాలక్ష్మి వచ్చేసి గడప అండి. గడప ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. తర్వాత ఇంట్లో రోల్ ఉంటుంది కదా, దాన్ని కూడా పూజించుకోవాలి. ఎప్పుడు మనకు కుదరకపోయినా ఎప్పుడైనా పండగలప్పుడు ఇలా ఫ్రైడే అలాంటప్పుడైనా మనం పూజించుకోవాలి. ఇంట్లో అన్నీ పూజించడం కష్టమైనా కూడా అట్లీస్ట్ ఈ గడప వరకైనా ఇట్లా పూజించుకోవాలి. వీలైతే స్టవ్ని తర్వాత రోల్ని వీటిని కూడా పూజించుకోవాలి. ఇక్కడైతే గడపను పూజించడం అయిపోయింది. తర్వాత వచ్చేసి పూజ సామాన్లన్నీ క్లీన్ చేస్తున్నానండి. నైట్ అసలు వేలు పడలేదు పిల్లలతో. పడుకునేసరికి చాలా లేట్ అయింది పిల్లలు పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ ఇలా చేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలానే ఉన్నాను. ఇంకా ఒకవైపు పాలైతే మరుగుతూ ఉన్నాయి, ఇంకొక వైపు అయితే పూజ సామాన్లు అన్నీ కూడా కడుగుతూ ఉన్నాను. పితాంబరి యూజ్ చేస్తే మంచి షైన్ అనేవి వస్తాయి కాపర్ వాటికి. సో ఇంకా దేవుడి సామాగ్రి వరకు అలా పితాంబరి యూజ్ చేసి కడుగుతాను. ఇక్కడ ఇంకా పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి అంటే అప్పుడే తీసి పెట్టాను అనమాట. చాలా టైం పడుతుంది వేడి కావడానికి. ఇక్కడ వచ్చేసి ఇంకా అదే సిమ్లో పెట్టాను, ఒకేసారి పొంగిపోతాయి అని చెప్పేసి. ఇంకా పూజ సామాన్లు అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా పూజ రూమ్ కూడా ఒకసారి నీట్గా తుడిచేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా రెగ్యులర్గా నార్మల్గా అప్పుడే ఊడ్చేసి అప్పుడే తుడవను. ఇలా స్నానం చేసిన తర్వాత పూజ రూమ్ క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే పాలు మంచిగా వేడయ్యాయి, బాగా మరిగాయి. ఇంకా వీటిల్లో సగ్గుబియ్యమను సేమియా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ లోపల కశ్వి అయితే లేచింది, అందుకే ఒక హ్యాండ్తో చేస్తున్నాను అనమాట దాన్ని ఎత్తుకొని. తర్వాత దాన్ని వాకర్లో వేసి వచ్చి ఇంకా పూలు పూజ కోసం అన్ని తీసి పెట్టుకుంటున్నాను. పూలు అయితే ఫుల్ కాస్ట్ అండి. ఇప్పుడు వినాయక చవితి కదా, ఇంకా వాళ్ళ రేట్లు చెప్పడానికి వాళ్ళకి హద్దే లేదన్నట్టుగా ఫుల్గా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ పాయసం కూడా మొత్తం ఉడికిపోతుంది. ఇంకా దాన్ని సిమ్లో అలా పెట్టేసి బయట వచ్చేసి తులసి కోటకి అయితే పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ తులసమ్మని పెట్టుకున్నాను కానీ అసలు లైటింగ్ అనేది పడట్లేదండి, ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇక్కడ మెయిన్ ఇంటికి ఇది ఒకటి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ధూపం అయితే వేసి ఇంకా దీపం ఏం పెట్టట్లేదండి. పిల్లలు ఇది ఏంటంటే ఒక్కోసారి వింటుంది ఒక్కోసారి విందో, ఆ దీపం ఆయిల్ అవన్నీ మీద పోసుకుంటుందేమో అని చెప్పి భయం. ఇంట్లో అయితే మేము చూస్తూ ఉంటాం కదా, ఇంకా ప్రాబ్లమే ఉండదు. ఇక్కడ వచ్చేసి సేమియా అయితే మొత్తం కుక్ అయిపోయింది. ఇంకా షుగర్ యాడ్ చేసి ఇంకా దింపేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి దీపారాధనకి మొత్తం రెడీ చేసుకుంటున్నాను. దీపాలన్నీ కడిగి పెట్టాను కదా, వాటికి ఇలా బొట్లు అయితే పెడుతున్నాను. ఫస్ట్ గంధంతో పెట్టి తర్వాత కుంకుమతో అయితే పెడుతున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 3 దీపాలు అయితే పెడతానండి. దీపారాధన రెగ్యులర్గా ఉంటుంది. అండ్ వెంకటేశ్వర స్వామి ముందు కామాక్షి దీపం అయితే పెట్టుకుంటాను.
ఇంకా ఇక్కడ పూలు ఇవన్నీ ఇలా పెట్టుకొని ఉన్నాను. ఆల్రెడీ అమ్మవారికి అష్టోత్తరం చేసిన పూలు అలానే ఉన్నాయి, తీయలేదు. ఇంకా వాటిని క్లీన్ చేసే అంత టైం లేదు. సో అక్షింతలతో పూజ చేసుకుందాం అని చెప్పేసి వాటిని అలానే ఉంచాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే దీపారాధన అయితే చేస్తున్నాను. మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ వినాయకుడికి అయితే చేయాలండి. వినాయకుడు చేసిన తర్వాతనే మిగతా అంతా చేయాలన్నమాట. ఇంకా ఫస్ట్ వినాయకుడిని అయితే మనసులో పూజించుకొని తర్వాత అక్షింతలు అయితే వేశాను. అండ్ దీపం పెట్టినప్పుడు కూడా మనం ఒక పువ్వు కానీ అక్షింతలు కానీ దీపానికి సమర్పించాలి, అప్పుడే దీపం పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి రీసెంట్గా తెలుసుకున్నాను. ఇంకా అప్పటి నుండి దీపం పెట్టిన తర్వాత పువ్వు కానీ అక్షింతలు కానీ దీపం దగ్గర అయితే పెడుతున్నాను. ఇక్కడ ఇంకా అష్టోత్తరం అయితే స్టార్ట్ చేశాను. అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ అక్షింతలు వేసుకుంటూ పూజ చేసుకుంటున్నాను. ఇంకా అష్టోత్తరం కంప్లీట్ అవ్వగానే చేసిన నైవేద్యాన్ని అక్కడ పెట్టుకొని దాని తర్వాత ఇంకా హారతి అయితే ఇస్తున్నాను. ఇంకా హారతి ఇవ్వడానికి నాకు పెద్దగా పాటలు ఏం రావండి. యూట్యూబ్లో అలా పెట్టుకొని సాంగ్స్ పక్కన ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. అమ్మవారి పాటలు అవన్నీ పెట్టుకొని కాపీరైట్ వస్తుంది కదా, అందుకే సౌండ్ అయితే ఇవ్వలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నైట్ రైస్ అంతా అలానే ఉందండి. చలికి అసలు ఏం తినబుద్ధి కాలేదు. ఇంకా రైసే ఉంది, దాన్ని అయితే పోపు పెడుతున్నాను. ఇక్కడ పోపు కోసం అయితే కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయ్యే లోపల అన్నం మొత్తం విడివిడిగా ఇట్లా చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టాను. తర్వాత దానిలో కొన్ని పల్లీలు పోపు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకేం వేయట్లేదండి. ఇంకా నార్మల్ డేస్లో అయితే ఎగ్ రైస్ అని లేకపోతే లెమన్ రైస్ అలా ఏదో ఒకటి లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకోవచ్చు. టేస్ట్ మంచిగానే ఉంటుంది, మనకి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అవుతుంది, అటు అన్నం కూడా వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా అవే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలి. ఫస్టే పసుపు యాడ్ చేస్తే ఆనియన్స్ మగ్గింది లేనిది కనిపించదు. ఇంకా పసుపు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేయాలి. ఇంకా సాల్ట్ యాడ్ చేసి రైస్ వేసి కలిపితే అయిపోతుంది. దాన్ని కొంతసేపు అలా హై ఫ్లేమ్లో టోస్ట్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, అన్నీ కలిసి మంచిగా అనిపిస్తుంది. కొంతసేపు సిమ్లో పెట్టి ఉంచేసి దింపేయడమే, మనకి పోపు రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా యుతి అయితే పొద్దున్నే ఇది తిందు, కొంచెం కారంగా ఉంటుంది కదా, తినడానికి ఇష్టపడదు అనమాట. ఇంకా సేమియా పాయసం ఉంది కదా, ఇంకా అదే ఇచ్చేసాను, ఇంకా అదే తింటుంది. బయటకు వచ్చేసరికెళ్ళే ఇంకా కశ్వి అయితే మంచిగా వాకర్లో ఆడుకుంటుంది, యుతి అయితే అది తింటుంది. కశ్వికి అయితే జావ చేసి పెట్టానండి. ఇంకా సేమియా కూడా బాగా స్వీట్ కదా, పెడితే తింటూనే ఉంటుంది, కాకపోతే కోల్డ్ అవుతుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి యుతి స్కూల్కి అయితే రెడీ అయింది, దేవుడి దగ్గర మొక్కుంటుంది. రోజు ఇదొకటి పాడిద్ది అనమాట, సరస్వతి నమస్తభ్యాను గురు బ్రహ్మ చెప్పి స్కూల్కి వెళ్తుంది, దేవుడికి దండం పెట్టుకొని. ఇంకా పక్కన వాళ్ళకి కూడా బాయ్ చెప్తూ వెళ్తుంది. ఫ్లోర్లో ఇంకా హడావుడి చేస్తూ ఉంటుంది. మా పిల్లలే చిన్నపిల్లలండి, ఇంకా ఇల్లులు పైన ఉన్నాయి కానీ వాళ్ళందరూ పెద్దవాళ్ళే. ఇంక ఇక్కడ వచ్చేసి మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.